డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, కొంతమంది నీట్ రాసినటువంటి పిల్లల కోసం ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎప్పుడు దీన్ని సర్టిఫికెట్ వెరిఫికేషన్ టైం ఎప్పుడు అని అడిగారనమాట. సో షెడ్యూల్ ఇచ్చారు, చూద్దాం ఒక్కసారి. మనకి షెడ్యూల్ వచ్చేసి 18th నుంచి స్టార్ట్ అవుతుంది. 18th, 19th, 20th, 21st. సో ఇది మనకి ఎప్పుడు ఎక్కడ అనేది 18th వచ్చేసి 9 AM నుంచి మనకి 5 PM వరకు ఉంటుంది. లంచ్ బ్రేక్ ఉంటుంది మధ్యలో. ఇది వచ్చేసి ర్యాంక్స్ 1 to 80,000 వచ్చినటువంటి వాళ్ళకి వెరిఫికేషన్. సో 2 to 5 PM 80 to 140, అంటే 18th రోజు ఫస్ట్ ర్యాంక్ నుంచి 1,40,000 ర్యాంక్ వరకు ఉంటుంది వెరిఫికేషన్. సో 19th నాడు 1,40,001 ర్యాంక్ నుంచి 2,70,000 వరకు ఉంటుంది. అది మార్నింగ్ 9 to 1 కి వచ్చేసి 1,40,001 నుంచి 1,95,000 వరకు. ఆఫ్టర్ నూన్ సెషన్ వచ్చేసి 2 to 5 PM ఇది 1,95,001 ర్యాంక్ నుంచి 2,70,000. ఓకే, 20th నాడు ఆ మార్నింగ్ సెషన్ వచ్చేసి 2,70,001 నుంచి స్టార్ట్ అయ్యి 3,45,000 వరకు. అదే రోజు ఆఫ్టర్ పోస్ట్ లంచ్ వచ్చేసి 3,45,001 ర్యాంక్ నుంచి 4,50,000 ర్యాంక్ వరకు ఉంటుంది. సో 21st నాడు మార్నింగ్ సెషన్ లో 4,50,001 నుంచి 7 lakhs వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ లో వచ్చేసి 7 lakh నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 4 days లో ఇవి వెరిఫికేషన్. డే 1 18th 1 నుంచి 1,40,000, 19th 1,40,001 నుంచి 2,70,000, డే 3 20th 2,70,000 నుంచి 3,45,000. సో 21st నాడు వచ్చేసి 4,50,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 4 days లో అయిపోతుంది. ఎక్కడ అంటే వెన్యూ వచ్చేసి 2nd floor ఆలోచన హాల్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్, విజయవాడ. సో విజయవాడ యూనివర్సిటీలోనే ఇది వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఎన్సిసి సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళు ఏ గాని బి గాని ఎన్సిసి ఏదున్నా కూడా వెళ్ళి వెరిఫికేషన్ వచ్చి చేయించుకోవాలి. ఓకేనా. సో ఇది సర్టిఫికెట్ వెరిఫికేషన్ గురించి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. డౌట్స్ ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను డిస్ప్లే చేశాను చూడండి డేట్స్ అన్ని, ఇది డేట్స్ వెబ్సైట్ లో కూడా మీకు ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.